రేపు యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మనకు శనివారంతో కూడా ఈ ఏకాదశి కూడుకొని వచ్చింది కాబట్టి, ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూర గనక వండి తిన్నట్లయితే, ఇంటిల్లపాది అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, కోటి జన్మల పాపాలేదన్నా ఉన్నా తెలిసి తెలియక చేసినటువంటివి అవన్నీ కూడా తొలగిపోయి, కోటి జన్మల పుణ్యంతోటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ కూర వండుకోండి. అలాగే మీరు ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకొని మీరు ఈ నియమాలు గనక ఆచరించినట్లయితే మీకెంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఎందుకంటే ఈ యోగిని ఏకాదశి చాలా శక్తివంతమైనదండి. మనకేంటంటే ప్రతి సంవత్సరంలో కూడా 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి నెలలో కూడా ఏంటంటే 2 ఏకాదశులు వస్తాయి అన్నమాట. అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అనేది వస్తుందన్నమాట. మనకి ఈ ఏకాదశి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని యోగిని ఏకాదశి అని చెప్పేసి అంటారు. మనకు 24 ఏకాదశులు సంవత్సరంలో వచ్చినప్పటికీ కూడా ఏ ఏకాదశికి ఉన్నటువంటి శక్తి దానికి ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడేంటంటే మనకు శనివారంతో కూడుకొని రావటము ఈ ఏకాదశి అనేది జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చింది కాటాన శనివారంతో కూడుకొని రావటం వలన ఇంకా గొప్ప విశేషాలనేవి ఈ రోజుకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు చక్కగా ఈ నియమాలు ఆచరించుకుంటా లక్ష్మీ వెంకటేశ్వర స్వాములకు పూజ చేసుకుంటే గనక వారి యొక్క అనుగ్రహంతోటి మీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ ఏకాదశి అనేది చాలా శక్తివంతంగా మీకు ఉపయోగపడుతుంది. మనకి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక్కొక్క తిథి ప్రకారం ఏంటంటే కొన్ని రోజుల్లో కొన్ని కూరలు అనేవి వండుకోవటం వలన ఆ ఇంట్లో మనకు బాగా కలిసి రావటానికి మనం చేసేటటువంటి పూజకు ఒక పుణ్యము ఫలితము అనేది దక్కుతుందన్నమాట. అంటే మనం ఏంటంటే మామూలుగా ఎన్నో రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు నోచుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు తెలిసి తెలియక ఇంట్లో ఉండేటటువంటి కూరల వల్ల ఏంటంటే మనం చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా అందులో నుంచి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి అన్ని నియమాలతో గనక మనం చేసుకున్నట్లయితే మనం చేసినటువంటి చిన్న పూజ అయినా సరే దానికి కోటి రెట్ల ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని వాకిలిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని, వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసుకొని, కుంకుమ బొట్లతో అలంకరణ చేసి, గుమ్మానికి కూడా తోరణాలు కట్టుకొని, అంటే పూలతో అవ్వచ్చు, లేదా మామిడి ఆకులతో అవ్వచ్చు, లేదా తమలపాకులు అవ్వచ్చు, లేదా వేపాకులతో, అంటే అటు ఇటు 2 వేప కొమ్మలు ఏంటంటే అలా తగిలించడం వలన ఇట్లా మీకేంటంటే ఏది అందుబాటులో ఉంటే అలాగా గుమ్మానికి కట్టుకోవటం వలన కూడా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త ఉప్పు వేసేసి ఇల్లును తుడుచుకోవాలి. అలాగే కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోవాలి. మనకు శనివారం ఏంటంటే చాలామంది కూడా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి ఎంతమందో కూడా నిష్టగా ఉంటారండి. అంటే ఒక్కపూటే భోజనం చేయటము, స్వామివారికి పూజ చేసుకోవటము, దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళి రావటం, అక్కడ తులసి మాలను సమర్పించటము, ఇలా ఎన్నో రకాలుగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఏంటంటే ఎంతగానో నియమ నిష్టలతో పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. రేపేంటంటే మీరు లక్ష్మీ వెంకటేశ్వరుల స్వామికి, అంటే లక్ష్మీనారాయణులకి, వెంకటేశ్వర స్వామికి ఇట్లా మీరు పూజ చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజుని హరిత్రయం అని కూడా అంటారనమాట. అంటే 3 రోజులు చేసుకుంటూ ఉంటారు వ్రతంలాగా. అలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఈ రోజున ఏంటంటే ఇంట్లో గోళ్ళు తీయటం, వెంట్రుకలు కట్ చేయటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. అలాగే మనం దూషించేటట్లుగా ఎవరన్నా బాధపడేలాగా మనం ఎవరిని కూడా మాట్లాడటం అనేది ఈ రోజున చేయటం వల్ల చాలా పాపం అనేది మనకే కలుగుతుందనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. మాంసాహారం అంటే కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటి సమానమండి. కాబట్టి కోడిగుడ్డుతో సహా వండకుండా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోవటం వలన ఆ యొక్క ఫలితం అంతా కూడా మీకు దక్కుతుందనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఉతికిన బట్టలు ధరించాలి. తలస్నానం చేయాలి. తలస్నానం అంటే ఏంటంటే తల మీద మామూలు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అంటే షాంపూలు కానీ కుంకుడికాయలతో కానీ రుద్దుకోకూడదనమాట. మామూలుగా తల మీద నీళ్లు పోసుకొని అలా తలస్నానం చేసి మీరు పూజకు ఆచరించాలన్నమాట.
అలాగే మీరేంటంటే ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ధరించకూడదు. ఇలా చేసేసి మీరు చక్కగా లక్ష్మీనారాయణుల పటానికి, అలాగే వెంకటేశ్వర స్వామికి మీరు గంధము, కుంకుమలతో అలంకరణ చేసేసి చక్కగా దీపధూప నైవేద్యాలతో మీరు పూజ చేసుకున్నట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీరు పూజలో వచ్చేటప్పటికి చక్కగా తులసి దళాలు పూలతో సమర్పించటము, అలాగే పండ్లు అంటే దానిమ్మ పండ్లు అవ్వచ్చు, అరటి పండ్లు అవ్వచ్చు, లేదా బత్తాయిలు, యాపిల్ పండ్లు ఇట్లా మీకు ఏదైతే అందుబాటులో ఉంటాయో ఆ పండ్లను నైవేద్యంగా సమర్పించి మీరు చక్కగా పూజ చేసుకోవటం వలన ఏమీ అందుబాటులో లేదనుకోండి, ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే మీరు పెట్టేసేసి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. అంటే ఒక్క పూట భోజనం చేసేసి మీకు శక్తి ఉంది అంటే మేము ఉపవాసం చేయగలము అని అనుకుంటే, మీకు ఆరోగ్యం అంతా సహకరిస్తుంది అని అనుకుంటే, మీరు చక్కగా ఉపవాసం చేయటం వలన ఏంటంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది ఈ రోజున దక్కుతుందనమాట. యోగిని ఏకాదశి అంత విశిష్టమైనది. అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు అవసరం లేదు, 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు చేయాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఇంకా ఏదన్నా అనారోగ్య స్థితులు ఉంటే వాళ్ళు చేయాల్సిన పని లేదు. వారేంటంటే కాస్త ఏదన్నా పాలు, పండ్లు ఒకవేళ ఉపవాస దీక్షలో ఉన్నవాళ్ళు మామూలు వారైనా సరే పాలు, పండ్లు ఆహారంగా తీసుకొని మీరు చక్కగా రేత్రి కూడా జాగారం చేయటం వలన చాలా మంచిదండి. చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున దీపారాధనలో 3 ఒత్తులు వేసి మీరు దీపం వెలిగించండి. 3 ఒత్తులు వేసి వెలిగించటం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం అనేది మీకు దక్కుతుందనమాట. మనకి విష్ణుమూర్తి ఏంటంటే దశావతారాలండి. ఆ అవతారాల్లో మీరు అంటే రాముడు అవతారము, కృష్ణుడు అవతారము, విష్ణువు అవతారము ఇట్లా ఏంటంటే ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు చక్కగా మీ ఇంట్లో ఏ చిత్రపటం ఉన్నా కూడా చక్కగా లక్ష్మీనారాయణలు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, రాముల వారు అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా కానివ్వండి, మీరు మాత్రం ఈ రోజున తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీ శక్తికి తగ్గట్లుగా దీపదోప నైవేద్యాలను కనుక మీరు స్వామివారికి సమర్పించినట్లయితే అసలు ఈ రోజున వచ్చేటటువంటి పుణ్యం అనేది అంతా ఇంత కాదండి. కాబట్టి పొరపాటును కూడా ఇలాంటి మంచి రోజును మీరు పొరపాటును కూడా వదులుకోవద్దు. అలాగే ఏంటంటే కొంతమంది ప్రతిరోజు కూడా అంటే మాంసాహారం అనేది లేకుండా వాళ్ళు భోజనం అనేది చేయలేరనమాట. మాంసాహారంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే నాన్ వెజ్ ప్రియులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారనమాట. మనం ఏంటంటే ఎప్పుడైనా సరేనండి నియమనిష్టలతో మనం ఏదన్నా ఒక పూజ చేసినా అంటే అది నోమైన, వ్రతమైన ఒక చిన్న పూజ అవ్వచ్చు కానివ్వండి, మనము నియమనిష్టలతో చేసినప్పుడు ఏంటంటే దాని యొక్క ఫలితం అనేది మనకు దక్కుతుందనమాట. లేకపోతే ఒక చిన్న పొరపాటు వల్ల మనం చేసిందంతా కూడా వృధా అయిపోతుందనమాట. కాబట్టి మీరు బయట తిని రావటం వలన కూడా మీరు చేసేటటువంటి ఫలితం అనేది దక్కదనమాట. అలాగే మాంసాహారం అనేది ఆరోగ్యానికి అంత మంచిదేం కాదండి. మీరు ఆ ప్లేసులో అంటే పండ్లు, కూరగాయలు, వెజిటేబుల్స్, జ్యూసులు ఇలాంటివి తీసుకోవటం వలన మీ ఆరోగ్యం కూడా చాలా డెవలప్ అవుతుందనమాట. అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కువగా శాకాహారం తీసుకోవటము, పండ్లు, కూరగాయలు ఇలాంటివి తీసుకోవటం వలన మీకు అనారోగ్య సమస్యలు, బరువు అంటే కొంతమంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్లో తెలివితేటలు అనేవి సరిగ్గా ఉండవు, జ్ఞాపక శక్తి లోపం ఉంటుంది. అలాంటి వారందరికి కూడా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు, పాలు, పండ్లు ఇలాంటివి మీకు చక్కగా ఎప్పుడు దొరికేటటువంటి పండ్లను ఎప్పుడు దొరికేటటువంటి ఆహారాన్ని, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవటం వలన ఏంటంటే మీకు పెద్దవారికి శక్తి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల్లో కూడా మంచి తెలివితేటలతో వారు మంచిగా చదివి మంచి మంచి గొప్ప గొప్ప మార్కులతో పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు సంపాదన పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా అసలు ఇల్లు కలిసి రావటం లేదు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి, డబ్బు అసలు నిలబడట్లేదు, ఎంత చేసినా కూడా చేతిలో రూపాయి కూడా నిలబడదు, అంతా వృధా అయిపోతున్నాయి, నీటికిలాగా ఖర్చు అయిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు చక్కగా ఈ రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీనారాయణులకు మీరు చక్కగా తులసి దళాలు సమర్పించి గంధము, కుంకుమ, పుష్పాలతో మీరు అలంకరణ చేసేసి పూజ చేయండి. ఇలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీకు శక్తి ఉంటే తప్పకుండా ఒక పూట ఉపవాస దీక్ష అనేది ఆచరించండి. అలా చేయటం వలన మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి ముందుగానే లేచి ఇక్కడ చెప్పినటువంటి నియమాలన్నీ కూడా మీరు ఆచరించాలి.
అలాగే ఈ రోజున ఏంటంటే గోమాతకు మీరు పూజ చేయటం వలన కూడా చాలా మంచిదండి. మనకేంటంటే గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట. కాబట్టి మీకు దగ్గరలో ఏదన్నా గోశాల ఉన్నా, లేకపోతే గోవులు మీకు అందుబాటులో ఉన్నా సరే, వాటికేంటంటే పచ్చగడ్డిని ఆహారంగా తినిపించటం, లేదా బెల్లం ముక్కను ఆహారంగా తినిపించటం, అలాగే గోవుకేంటంటే పూలమాలను మెడలో వేసేసి చక్కగా 3 సార్లు ప్రదక్షిణలు చేయటం వలన ఏంటంటే మీకు 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది దక్కుతుందనమాట. ఎందుకంటే గోమాత సేవ, అలాగే గోమాత పూజ అనేది అంత శక్తివంతమైనది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. గోవుకు కూడా చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క సమస్యను చెప్పుకోవటం, గోవును తాకటం ఇలాంటివి చేయటం వలన అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు మానసికంగా పడే ప్రతి వ్యధకి, ప్రతి బాధ నుంచి కూడా మీకు పరిష్కారము, దారి అనేది దొరుకుతుందనమాట. కాబట్టి ఇలాంటివి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేదా మానసిక స్థితులు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా ఈ రోజున మీరు చేసేటటువంటి ఒక చిన్న పూజ అయినా సరే మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ రోజున వచ్చేటప్పటికి మీరేంటంటే చిక్కుడుగాయ కూరండి. గోరు చిక్కుళ్ళు అవ్వచ్చు, లేదా మనకు మామూలుగా విత్తనాల చిక్కుళ్ళు ఉంటాయి కదండీ! అలా ఏదైనా సరే చిక్కుడుగాయ కూరను వండి మీరు ఆహారంగా తినటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. చిక్కుడుకాయలేంటంటే మనకి ఈ రోజుకి ఈ యోగిని ఏకాదశికి చిక్కుడుకాయ కూర వండటం మంచిది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలేంటంటే మన జీవితంలో వచ్చేటటువంటి చిక్కుల్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట. ఇవి మనకు గోరు చిక్కుడుల రూపంలో, అలాగే విత్తనాల చిక్కుడుల రూపంలో 2 రకాలుగా దొరుకుతూ ఉంటాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చిక్కుళ్ళు తీసుకొచ్చుకొని మీరు చక్కగా ఇంట్లో వండి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒక పూట భోజనం చేసినా కూడా ఈ చిక్కుడుగాయ కూరతో గనక మీరు భోజనం చేసినట్లయితే గనక మీకున్నటువంటి ప్రతి చిక్కులు, ప్రతి సమస్యకి కూడా మీకు ఒక దారి అనేది దొరుకుతుందనమాట. అలాగే మనకి ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీకు ఆరోగ్యపరంగా ఏదన్నా ఉన్నా కూడా మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మీకు మంచిగా విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఈ రూపంలో మీకు అందుతాయన్నమాట. పిల్లలు, పెద్దలు బుద్ధి బలము, అలాగే శారీరక బలము అన్నీ కూడా పెరిగి మీకు ఉన్నటువంటి చేసే ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చిక్కుడుకాయలు ఆరోగ్యపరంగా మనకు ఎంతో మంచిది. పిల్లలకి ఇలా చిక్కుడుకాయలని మీరు ఆహారంగా అందించడం వలన మీకు చాలా ఆరోగ్యము, చాలా బలము, పిల్లలు ఏంటంటే మానసికంగా, బుద్ధిగా అంటే బాగా చదువుకోవటానికి వారి యొక్క శక్తి అనేది సరిపోతుందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఈ కూరను వండి ఇంట్లో వారందరూ కూడా, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో ఈ యోగిని ఏకాదశి రోజున మీరు ఇంటిల్లపాది అందరూ కూడా ఇక్కడ నియమాలన్నీ కూడా ఆచరించుకుంటే ఈ చిక్కుడుకాయ కూరను, అది గోరు చిక్కుడుల రూపంలో అవ్వచ్చు, లేదా మామూలుగా విత్తనాల చిక్కుడుల రూపంలో అవ్వచ్చు, ఈ ఆహారాన్ని మీరు స్వీకరించడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఇంట్లో కూడా తప్పకుండా దీపాన్ని వెలిగించండి. ఇలా చేసి మీ యొక్క ప్రతి కష్టం నుంచి, నష్టం నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేయటం వలన తప్పకుండా ఆ లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామి యొక్క అనుగ్రహంతోటి మీ యొక్క అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి తిరుగులేని రాజయోగం పట్టి సిరి సంపదలతో మీ కుటుంబం అంతా కూడా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అర్థమైంది కదండి. రేపు యోగిని ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి, అలాగే ఏ కూర వండుకొని తినాలి ఏంటి అనేది. కాబట్టి ఈ రోజున అస్సలు ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దండి. ఈ రోజున తప్పకుండా మీరు పూజ చేసుకోండి. మీకు అన్ని రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతోటి ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.